ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడికు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లరా, నిజంగా మీకెన్నో పనులు ఉంటాయి. అయితే దేవుని మీద మక్కువ చేత, దేవుని పట్ల ఆసక్తి చేత అవన్నీ ప్రక్కన పెట్టి దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు వినాలని ఆసక్తితో ఈ స్థలంలో మీరున్నారు. అందును బట్టి మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెందునుగాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం చదువుకొని ధ్యానం చేద్దాం. దేవుడు మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పరమగీతం అనేది చాలా శ్రేష్టమైన పుస్తకం. ఈ శ్రేష్టమైన పుస్తకంలో చిన్న అధ్యాయాలు కలిగిన పుస్తకం, ఇంచుమించు 8 అధ్యాయాలు కలిగిన చిన్న పుస్తకం. చిన్న పుస్తకమే కానీ అందులో ఉండే ప్రతి పదము, అందులో ఉన్న ప్రతి అక్షరము, అందులో ఉన్న ప్రతి వచనము కూడా ఈరోజు మన జీవితానికి ఎంతో ఉపయోగపడే మాటలు అందులో ఉన్నాయి. కడవరి కాలంలో క్రీస్తు రాకడలో మనం ఉంటున్నాం. ఎత్తబడే సంఘానికి కావలసిన దేవుని వాక్యము అందులో ముద్రించబడి ఉన్నది. అందులో శ్రేష్టమైన విషయాలు ఉన్నాయి. వెండి కంటెను, బంగారం కంటెను అతి శ్రేష్టమైన విషయాలు ఈ పరమగీతములో ఉన్నాయి. ఇంగ్లీష్లో సాంగ్ ఆఫ్ సొలొమోను అంటారు, తెలుగులో సొలొమోను పాట అని కూడా అంటారు. కాబట్టి పరమగీతము అనే పదాన్ని మనం విడదీస్తే పరమ ప్లస్ గీతము, పరమగీతము. పరమ అంటే పరలోకానికి సంబంధించింది, గీతము అంటే పాట లేక పాడే ఆ స్వరము లేక ఆ గీతము, లేకపోతే పాడిన పాట అని కూడా చెప్పచ్చు. అంటే పరలోకానికి సంబంధించిన పాట అని కూడా చెప్పచ్చు. కాబట్టి ఇందులో ఎన్నో విషయాలు ఉన్నాయి. మీరు జాగ్రత్తగా వింటే పిల్లరా, 8 అధ్యాయాలు కలిగిన చిన్న పుస్తకం. అయితే ప్రభువా, ఈరోజు ఏ వాక్యం నీ బిడ్డలకు అవసరమో ఆ వర్తమానం చేత మీరు మాట్లాడండి అని ప్రభు దగ్గర ప్రార్థనాపూర్వకముగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే దేవుడు ఒక వచనాన్ని నాకు జ్ఞాపకం చేశాడు. ఆ వచనాన్ని ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథమైన పరమగీతం 7వ అధ్యాయము 4వ వచనాన్ని దేవుడు గుర్తు చేశాడు. ఆ వాక్యాన్ని ధ్యానం చేశాను. దేవుడు ఆ వాక్యం ఇచ్చాడు కాబట్టి ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రతి వారు కూడా, బైబిల్ ఉన్న ప్రతి వారు కూడా ఈ పరమగీతం 7వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ కందరము దంత గోపుర రూపము, నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణమందున్న 2 తటాకములతో సమానములు. నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానము. ప్రియులరా, ఈ పరమగీతం 7వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చూస్తే ఇక్కడ ప్రియుడు ప్రియురాళ్ళు వర్ణిస్తూ ఉన్నాడు. ప్రియుడు అంటే ఎవరు? మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రియురాలు అంటే ఎవరు? లేక షోలమతి. పరమగీతంలో ఉండే ప్రియురాలు ఎవరు? షోలమతి. కాబట్టి ఈ షోలమతి ఎవరికి సాదృశ్యం? సంఘానికి సాదృశ్యం. కాబట్టి అందరూ జాగ్రత్తగా వినాలి. అయితే ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం ఎలా ఉండాలి అని
దేవుడు ఆశపడుతున్నాడు అంటే ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ఈ 7వ అధ్యాయము 4వ వచనాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే అక్కడ ప్రారంభంలో ఏమంటాడంటే, నీ కందరము దంత గోపుర రూపము అని చెప్పాడు. మన వాక్య అంశం ఏమిటంటే, నీ కందరము దంత గోపుర రూపము అనే అంశాన్ని జాగ్రత్తగా మనం ధ్యానించేద్దాం. కాబట్టి కొన్ని పదాలు మనకి అర్థం కావు. దయచేసి బాగా గమనించండి. మనకు చదువున్నంత మాత్రాన మనకు అర్థం కావు, మనకు జ్ఞానం ఉన్నంత మాత్రాన మనకు అర్థం కావు, మనకు మేధాశక్తి ఉన్నంత మాత్రాన మనకి అర్థం కావు. అర్థం అవ్వాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించేవాడై ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు మనకు విశదపరిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ విషయాలన్నీ కూడా పొందుపరిస్తే, అప్పుడు ప్రతి వచనం, ప్రతి పదము, ప్రతి అక్షరం మనకు స్పష్టంగా అర్థమయ్యే రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి ప్రతి వారు కూడా నిశ్శబ్దంగా ఉండి, పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఏ మాట చేత బోధిస్తాడు, ఏ వాక్యం చేత నాతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడితే, దేవుడు దర్శిస్తే మన జీవితాలు ఇలా ఉండవు. దేవుడు దర్శించిన బెత్లెహేములో కరువు పోయింది. దేవుడు దర్శించిన షోమ్రోన్ పట్టణములో కరువు పోయింది. దేవుడు దర్శించిన అనేక మంది జీవితాల్లో గొప్ప మార్పు కలిగింది. అదే రీతిగా ఈ రాత్రి దేవుడే నిన్ను దర్శిస్తే నీ స్థితి ఇలా ఉండదు, నీ పరిస్థితి ఇలా ఉండదు, నీ అప్పులు ఇలా ఉండవు, నీ సమస్యలు ఇలా ఉండవు. అవన్నీ కూడా పటాపంచులై పారిపోవునుగాక. ఆ కార్యాలన్నీ జరగాలంటే ఈ రాత్రి దేవుడు మనల్ని ఏం చేయాలి? దర్శించాలి. కాబట్టి దర్శించాలంటే ఆయన వాక్యాన్ని జాగ్రత్తగా మనం వినాలి. కాబట్టి అందరూ జాగ్రత్తగా విందాం. మన వాక్య అంశం ఏమిటి? నీ కందరము దంత గోపుర రూపము. అందరూ జాగ్రత్తగా వినండి. దయచేసి బాగా అర్థం చేసుకుందాం. కందరం అంటే ఏమిటంటే మెడ అని దాని అర్థం. కందరం అంటే అర్థం ఏమిటంటే మెడ. దయచేసి బాగా గమనించండి. ఈ మెడ లేకపోతే ఈ శిరస్సు వేరైపోతుంది, ఈ శరీరం కూడా వేడైపోతుంది. అందరూ జాగ్రత్తగా వినాలి. ఈ మెడ ఉన్న కారణం బట్టి ఇప్పుడు శిరస్సు ఉంది, ఈ మెడ ఉన్న కారణం బట్టి ఈ శరీరం ఉంది. ఈ మెడే లేకపోతే శరీరం వేరైపోతుంది, శిరస్సు కూడా వేరైపోతుంది. ఆ మనిషి బ్రతకడానికి అవకాశమే లేదు. ఎందుకు అవకాశం లేదు అంటే ఈ శిరస్సును, ఈ శరీరాన్ని ఏకం చేసేది ఏమిటంటే మెడ. అందరూ జాగ్రత్త వినండి. ఈ శిరస్సును, ఈ శరీరాన్ని ఏకం చేసేది ఏమిటంటే మెడ. కాబట్టి మెడ కోసం ఏమన్నాడంటే నీ కందరము దంత గోపుర రూపము అని చెప్పాడు. అందరూ జాగ్రత్తగా వినండి. అయితే ఈ శిరస్సు ఎవరికి సూచనగా ఉంది? ఈ శిరస్సు ఎవరిని చూపిస్తూ ఉంది? ఈ శరీరం ఎవరిని చూపిస్తూ ఉంది అని మనం ఆలోచన చేస్తే, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన శిరస్సు ఆయనకు ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ప్రియులరా, ఈ కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూస్తే వాక్యం అంటుంది, ఆయన సంఘము అనే శరీరానికి ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. అంటే శిరస్సు ఎవరు? క్రీస్తు, యేసు క్రీస్తు ప్రభువు.
అంటే శిరస్సు క్రీస్తు అని మనకు అర్థమైంది. శరీరం ఎవరు? సంఘం. చెప్పాలి, అందరూ చెప్పాలి. శరీరం ఎవరు? సంఘము. ఇప్పుడు ఈ సంఘమును అనగా ఈ శరీరాన్ని, ఈ శిరస్సును ఏకం చేసేది ఏమిటి? మెడ. అది మెడ. మెడ లేకపోతే శిరస్సు వేరుగా ఉంటుంది, మెడ లేకపోతే శరీరం వేరుగా ఉంటుంది. అప్పుడు వేరువేరుగా ఉంటుంది. కాబట్టి మనిషి బ్రతికే అవకాశాలు ఉండవు. మనిషి బ్రతికే అవకాశాలు ఉండాలంటే ఈ శరీరాన్ని, ఈ శిరస్సును ఏకం చేసేది ఏమిటి? మెడ. ఇప్పుడు శిరస్సు ఎవరికి సాదృశ్యము? క్రీస్తు ప్రభుల వారు, యేసుక్రీస్తు. శరీరం ఎవరికి సాదృశ్యం? సంఘానికి. అంటే సంఘములో యేసుక్రీస్తు ప్రభువు ఉండాలంటే, అందరూ జాగ్రత్తగా వినండి, దయచేసి బాగా గమనించండి. నీ కందరము దంత గోపుర రూపము. అంటే అందరూ జాగ్రత్తగా వినండి. ఈ గోపురం ఎలా ఉందంటే, దంతముతో కట్టిన గోపురం, ఒక అంతస్తు పైన ఒక అంతస్తు, ఒక అంతస్తు పైన ఒక అంతస్తు, ఒక అంతస్తు పైన ఒక అంతస్తు. ఈ విధంగా మనం చూస్తుంటే కొన్ని వేల అడుగుల ఎత్తులో కనిపిస్తున్న ఈ గోపురం దేనితో కట్టారు అంటే దంతముతో కట్టారు అని బైబిల్లో ఉంది. దంతం అనేది ఎలా ఉంటుందంటే తెల్లగా ఉంటుంది. దంతం ఎలాగ ఉంటుంది? తెల్లగా ఉంటుంది. అంటే ఆ గోపురము ఎలా కనిపిస్తుందంటే తెల్లగా కనిపిస్తుంది. దయచేసి బాగా గమనించండి. ఆ గోపురం ఏ విధంగా అయితే తెల్లగా ఉంటుందో, ఆ గోపురం ఏ విధంగా అయితే ఒక అంతస్తు మీద ఒక అంతస్తు కట్టబడుతుందో, అదే రీతిగా ఈ శరీరము నుండి ఈ శిరస్సుకు లోపల ఒక ఎముక అనేది ఉంటుంది. ఆ వెన్నెముకను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అది కూడా ఎలా ఉంటుందంటే ఒక గోపురంలాగా ఉంటుంది. జాయింట్ పై జాయింటు, ఏమండి, ఎముకపై ఎముకు ఎలా ఉంటుందంటే ఆ గోపురం ఎలాగైతే అంతస్తు పైన అంతస్తు, అంతస్తుపై అంతస్తు ఎలాగైతే కనిపిస్తుందో, అదే రీతిగా ఈ లోపలున్న శరీరం, ఈ లోపలున్న శిరస్సుకి లోపల ఒక ఏమండి ఎముక అనేది వెళ్తుంది. ఆ ఎముక ఎలా ఉంటుందంటే గోపురంలాగా ఉంటుంది. ఆ గోపురం ఎలాగైతే అంతస్తు బై అంతస్తులాగా ఉంటుందో, అదే రీతిగా లోపలుండి ఎముక కూడా ఈ శరీరాన్ని, ఈ శిరస్సును ఏకం చేసేది ఏమిటంటే మెడ. ఈ మెడ ఎలాగా ఉందంటే దంతముతో కట్టిన గోపురం ఏ విధంగా అయితే తెల్లగా కనిపిస్తుందో, అదే రీతిగా లోపల భాగమున్న మెడ కూడా ఏమంటే గోపురంలాగా కట్టబడింది. అయితే ఈ మెడ అనేది ఆ లోపలున్న ఎముక ఎందుకు కనబడలేదు అంటే, ఆ ఎముక పైన మాంసం ఉంది, ఆ ఎముక పైన నరములున్నాయి, ఆ ఎముక పైన చర్మం ఉంది. ఈ ఉన్న కారణం బట్టి ఆ లోపలున్న తెలుపుదనం కప్పబడి ఉంది. బయటికి కనిపిస్తుంది శరీరం, లోపల ఉంటుంది నరం, లోపల ఉంటుంది మాంసం. ఆ లోపల ఎక్కడ ఉంది? దంతముతో కట్టబడిన గోపురములాగా. హల్లెలూయా. కాబట్టి ఆ దంతముతో కట్టిన గోపురం ఎలా కనిపిస్తుంది అంటే తెల్లగా కనిపిస్తుంది. చెప్పాలందరూ, ఎలా కనిపిస్తుంది? తెల్లగా కనిపిస్తుంది. తెలుపు అనేది పరిశుద్ధతకు సూచనగా ఉంది. అంటే దాని అర్థం ఏమిటంటే ఈ శరీరం దేనికి సాదృశ్యం? సంఘానికి సాదృశ్యం. శిరస్సు దేనికి సాదృశ్యం? యేసుక్రీస్తు ప్రభుకి సాదృశ్యం. అంటే దాని అర్థం ఏమిటంటే సంఘములో యేసుక్రీస్తు ప్రభు ఉండాలంటే సంఘములో ఏముండాలంటే దంతం ఏ విధంగా అయితే తెలుపుగా ఉందో, అదే రీతిగా సంఘములుండే నీలో, సంఘములుండే నాలో, సంఘములుండే మనలో తెలుపు అనే పరిశుద్ధత అనేది ఉంటే అప్పుడు సంఘములో ఎవరుంటారంటే యేసు ప్రభు ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఉంటాడు. యేసు ప్రభు మన సంఘములో ఉంటే దేవుడు ఎన్నో కార్యాలు చేస్తాడు, ఎన్నో ఆశ్చర్యాలు జరిగిస్తాడు, దేవుడు ఎన్నో అద్భుతాలు జరిగిస్తాడు. అంత గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. ఇప్పుడు శిరస్సు మనకు అర్థమైంది. శిరస్సు ఎవరు? శరీరం ఎవరు?
సంఘం. ఇప్పుడు సంఘములో యేసు ప్రభు ఉండాలంటే ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. అందుకే పరిశుద్ధత కోసం పౌలు ఒక చక్కని మాట చెప్పాడు. 2వ కొరింథీ పత్రిక త్వరగా చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. అందరూ త్వరగా తీయాలి. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందామా. మా అతిశయం ఏదనగా భౌతిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకుంటామనియు విశేషముగా చూసారండి. అక్కడ పౌలు ఏమంటాడంటే, అక్కడ పౌలు చెప్పిన మాట ఏమిటంటే, పౌలు చెప్పిన మాట ప్రాముఖ్యంగా మనకేం కనిపిస్తుందంటే, ఈ 1 కొరింథీ పత్రిక, ఈ 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము పిల్లల 12వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ప్రాముఖ్యంగా పౌలు ఏం చెప్తున్నాడంటే, పరిశుద్ధత అనేది మనకు ఉండాలి అని చెప్పాడు. కాబట్టి పరిశుద్ధత అనేది మనం కలిగి ఉన్నప్పుడు, పరిశుద్ధత అనేది మనం కలిగి జీవిస్తున్నప్పుడు, అప్పుడు దేవుడు మన హృదయములో నివాసం ఉంటాడు. దేవుడు మన సంఘములో ఉంటాడు. ఈ కార్యాలన్నీ జరగాలంటే మనలో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి అనేది దాని అర్థం. పరిశుద్ధత ఉంటే మన సంఘములో ఎవరుంటారు? యేసయ్య ఉంటాడు. యేసయ్య మన సంఘములో ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? లూకాసు సువార్త 13వ అధ్యాయము 10వ వచనాన్ని 11వ వచనాన్ని మనం చదువుకుందాం త్వరగా. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేక ఉండెను. యేసు ఆమెను చూచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగా ఆమె చక్కగా నిలవబడెను. దేవుని మహిమ పరిచెను. హల్లెలూయా. చూడండి, ఈ లూకాసు వార్త 13వ అధ్యాయము 11వ వచనం 10వ వచనం ఈ 2 చదివితే అక్కడ సమాజ మందిరం అంటే సంఘం. అక్కడ సంఘములో ఎవరున్నారంటే యేసు ప్రభు ఉన్నారు. యేసు ప్రభు ఉన్న కారణం బట్టి ఏం జరిగిందో తెలుసా? 18 సంవత్సరాల నుండి నడు వంగిపోయిన ఒక స్త్రీ ఉంది. అయితే యేసు ఆ సమాజ మందిరములో, యేసు ఆ సంఘములో ఉన్న కారణం బట్టి యేసు ప్రభులు వారు ఏం చేశారంటే ఆమెకు స్వస్థత కలిగించారు. హల్లెలూయా. అంటే యేసు మన సంఘములో ఉంటే మనకు స్వస్థత కలుగుతుంది. యేసు మన సంఘములో ఉంటే యేసు ద్వారా మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, అనేకమైన సూచక్రియలు జరుగుతాయి. యేసు మనకు మేలు చేసేవాడు, యేసు మనకు ఆశీర్వాదం కలిగించేవాడు, యేసు మనకు దీవెన కలిగించేవాడు. ఈ కార్యాలన్నీ జరగాలంటే యేసు మన సంఘములో ఉండాలి. యేసు సంఘములో ఉండాలంటే ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి అని దాని అర్థం. కాబట్టి ఈ మంచి రాత్రికాల సమయమందు ఈ వాక్యం వింటున్న మన జీవితాల్లో చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం వింటూ ఉన్నాం. కాబట్టి ఈ శిరస్సును, ఈ శరీరాన్ని ఏకం చేసేది ఏమిటంటే మెడ. ఆ మెడ ఎలా ఉందంటే దంతముతో కట్టిన ఆ గోపురం ఎలాగైతే తెల్లగా కనిపిస్తుందో అదే రీతిగా తెలుపు అంటే పరిశుద్ధతకు సూచన. పరిశుద్ధత నాలో ఉండాలి, పరిశుద్ధత నీలో ఉండాలి, పరిశుద్ధత మనలో ఉండాలి. ఎందుకో తెలుసా? క్రీస్తును ఎరగక మునుపు మనమందరము కూడా పాపులం, మనమందరము కూడా దోషులం, మనమందరము కూడా దూరస్తులం.
అయితే క్రీస్తు పరిశుద్ధ రక్తము చేత ప్రభు మనందరిని కూడా కడిగాడు కాబట్టి మన జన్మ పాపం, మన కర్మ పాపం అవన్నీ పోయి ఇప్పుడు మనకేం కలిగిందంటే పరిశుద్ధత కలిగింది. అందుకే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో చూస్తే ఈ విధంగా చెప్పబడి ఉంది. అందరూ కూడా చూడాలి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందామా. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. హల్లెలూయా. చూడండి, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి యేసు ప్రభువారు మనలను పిలిచాడు. ఒకప్పుడు చీకటిలో ఉండేవారిమి, చీకటి అంటే పాపములో ఉండేవారిమి, ఒకప్పుడు లోకములో ఉండేవారిమి, ఒకప్పుడు దేవునికి దూరస్తులుగా ఉండేవారిమి. అటువంటి దూరస్తులైన మనలను, అటువంటి పాపములుండే మనలను, అటువంటి శాపములుండే మనలను యేసు క్రీస్తు ప్రభుల వారు తన స్వరక్తమిచ్చి మనందరిని కూడా ఆయన కొన్నాడు. తన స్వరక్తమిచ్చి మనందరిని కూడా కడిగాడు. తన స్వరక్తము చేత మనందరిని కూడా నింపాడు. ఇప్పుడు ఏం చేశాడంటే తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము మనం ఎవరమంటే ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమునై ఉన్నాము. హల్లెలూయా. ఇప్పుడు మనందరినీ కూడా ఏం చేశాడంటే పరిశుద్ధ జనముగా చేశాడు, అంటే పరిశుద్ధులుగా చేశాడు. బాగా గమనించండి, ఒకప్పుడు మనం పాపులం, ఇప్పుడు ఎవరమంటే నాలో యేసు రక్తం ఉంది, నీలో యేసు రక్తం ఉంది, మనలో యేసు రక్తం ఉంది. ఇక్కడున్న మనందరిలో కూడా ఎవరి రక్తం ఉంది? యేసు రక్తం. యేసు రక్తం ఎలాంటి రక్తం? అది యేసు రక్తం పరిశుద్ధ రక్తం. కాబట్టి ఇప్పుడు మనం ఏమై ఉన్నాం? కాబట్టి అపవాది అంటాడు, ఇంకా నువ్వు పరిశుద్ధురావు కావు, ఇంకా నువ్వు పరిశుద్ధుడు కావు, నీలో పలానా పాపం ఉంది, నీలో పలానా బలహీనత ఉంది అని సాతాను ఏదో భ్రమ పెడుతూ ఉంటాడు. అప్పుడు సాతానుతో నువ్వేం చెప్పాలో తెలుసా? సాతానా, నా యేసయ్య తన పరిశుద్ధ రక్తముతో నన్ను కడిగాడు, తన పరిశుద్ధ రక్తముతో నన్ను నింపాడు, తన పరిశుద్ధ రక్తముతో నన్ను కొన్నాడు. కాబట్టి నేను ఎవరనంటే నేను పరిశుద్ధురాలను, నేను పరిశుద్ధుడును అని మనము సాతానికి ధైర్యంగా చెప్పేవారిగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, మీరెవరంటే పరిశుద్ధ జనము. చెప్పండి, పరిశుద్ధ జనము. కాబట్టి ఆ పరిశుద్ధత అనేది దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఆ పరిశుద్ధతను మనం ఏం చేయాలంటే కాపాడుకుంటూ ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు మనం చెప్పబడిన మాట ఏమిటంటే నీ కందరము దంత గోపుర రూపము. కాబట్టి ఈ శిరస్సును, ఈ శరీరాన్ని ఏకం చేసేది ఏమిటంటే మెడ. ఈ మెడ లోపల ఉండే ఆ దంతాలతో కట్టిన గోపురం ఏ విధంగా అయితే తెల్లగా ఉంటుందో అదే రీతిగా తెలుపు పరిశుద్ధతకు సూచన. పరిశుద్ధత అనేది సంఘములో ఉంటే, సంఘములో ఎవరు ఉంటారంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఉంటారు. యేసు ప్రభు సంఘములో ఉంటే స్వస్థతలు కలిగిస్తాడు, అద్భుతాలు కలిగిస్తాడు, ఆశ్చర్యాలు జరిగిస్తాడు, మహిమ కార్యాలు జరిగిస్తాడు, మన జీవితాలను ఆశీర్వాదకరంగా మలుస్తాడు. హల్లెలూయా. అటువంటి గొప్ప కార్యాన్ని ప్రభు చేయాలని మనం విశ్వాసంతో ముందుకి సాగుదాం. రెండవది ఏమంటాడో తెలుసా? అక్కడ అంటున్నాడు, నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణమందున్న 2 తటాకములతో సమానం. అందరూ జాగ్రత్తగా వినండి. ఇక్కడ రెండవది, అక్కడ ప్రియుడైన యేసు ప్రభుల వారు తన ప్రియురాలైన షోలమతిని ఏమని వర్ణిస్తున్నాడో తెలుసా? నీ నేత్రములు ఎలా ఉన్నాయంటే చూడండి, అక్కడ చెప్తున్నాడు,
నీ నేత్రములు ఎలా ఉన్నాయంటే జనపూర్ణమైన హెష్బోను పట్టణమందున్న 2 తటాకములతో సమానం. అక్కడ హెష్బోను పట్టణం అనేది ఉంది. ఆ హెష్బోను పట్టణము దగ్గర 2 తటాకములు ఉన్నాయి. తటాకములు అంటే చెరువులు అని దాని అర్థం. కాబట్టి ఆ చెరువుల్లో ఏమున్నాయంటే నీళ్లు ఉన్నాయి. ఈ రోజుల్లో నాగరికత వచ్చింది కాబట్టి ప్రతి ఇంటికి ఒక బోరు, ప్రతి ఇంటికి ఒక ట్యాపు, మనకు కావాల్సినంత వాటరు మన ఇంటి దగ్గరికే వస్తుంది, మన ఇంటి లోపలికే వస్తుంది. ఈరోజు నాగరికత పెరిగిన కారణం బట్టి ఈరోజు సదుపాయంగా అన్నీ ఉన్నాయి. కానీ పూర్వ దినాల్లో ఒక పట్టణానికి నీళ్లు కావాలంటే అక్కడుండే పూర్వకాలంలో మనుషులు ఏం చేసేవారంటే ఆ ఊరికి దగ్గరలో ఒక పెద్ద చెరువును త్రవ్వించేవారు. ఎందుకు చెరువును త్రవ్వించేవారంటే వర్షం పడితే ఆ నీళ్ళన్నీ కూడా చెరువులో ఉండి ఆ నీళ్ళు చేత ప్రజలు దాహం తీర్చుకుండేవారు. ఆ నీళ్ళు చేత ప్రజలు బట్టలు ఉతుక్కుండేవారు. ఆ నీళ్ళు చేత ప్రజలు పంటలు పండించుకుండేవారు. అంటే ఆ పట్టణానికి ఈ చెరువులో ఉన్న నీళ్లు ఎంతో ఉపయోగపడేవి. ఈ నీళ్ళ చేత ప్రజలు పంటలు పండించేవారు. ఈ నీళ్ళ చేత ప్రజలు దాహాన్ని తీర్చుకుండేవారు. ఈ నీళ్ళ చేత ప్రజలకు ఇల్లు శుభ్రం చేసుకుండేవారు. ఈ నీళ్ళ చేత వారు ఎన్నో ఉపయోగాలు పొందేవారు. ఆ విధంగా ఉపయోగపడేవి ఈ 2 చెరువులు కూడా. ఈ 2 చెరువులు ఆ పట్టణానికి ఏ విధంగా అయితే ఉపయోగపడుతున్నాయో అదే రీతిగా నీ నేత్రాల్లో కూడా దేవుడు ఏముంచాడంటే కన్నీళ్లను ఉంచాడు. హల్లెలూయా. కాబట్టి ఆ కన్నీళ్ళు ఏం చేయాలంటే మనము కారుస్తూ ఉండాలి. దయచేసి బాగా గమనించండి. ఈ కడవర్ధనాలు అందరూ జాగ్రత్తగా వినండి. ఉదయకాల సమయంలో వివాహానికి మేము వెళ్ళాం. వివాహానికి వెళ్ళేటప్పుడు అక్కడికి వచ్చిన ఒక దైవజనుడు ఒక మాట చెప్పాడు. సామ్యుయల్ మోజెస్ అనే దైవజనుడు, ఆయన సొంతూరు శ్రీకాకుళం. ఆయన మొట్టమొదటిగా వివాహంలో వాక్యం చెప్పారు. ఆయన వాక్యం చెప్తూ ఏం చెప్పారంటే, ఒకరోజు ఆయన విమానంలో వస్తున్నారట. విమానంలో వస్తున్న సమయంలో ఆ విమానంలో ప్రయాణం చేస్తూ ఒక ప్రయాణికురాలు ఆ విమానంలో ఆ విమానంలో ఉండే ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ విమానంలో ఉండే ప్రయాణికులకి వాళ్ళు ఏం చేస్తారంటే డ్రింక్స్ ఇస్తారు, చాక్లెట్లు ఇస్తారు, కూల్ డ్రింక్స్ ఇస్తారు, కావలసిన పదార్థాలు, తినే పదార్థాలు ఇస్తారు. కానీ చాలామంది తీసుకుంటున్నారు, కానీ ఆ ప్రక్కన్న ఆమె తీసుకోవట్లేదట. అప్పుడు ప్రక్కన్న వ్యక్తి అడిగారట, ఏమ్మా మీరు ఏమిచ్చినా కూడా తీసుకోవట్లేదు, కారణం ఏంటంటే నేను ఫాస్టింగ్ ఉన్నాను అని చెప్పిందట ఆవిడ. ఏమంది అంటే నేను ఉపవాసము ఉన్నాను అంటే అప్పుడు ఈయన అనుకున్నారట, ఓహో ఈమె క్రిస్టియన్ అంటే దేవుణ్ణి నమ్ముకున్న ఆమెమో, ఈమె ఏ చర్చికి వెళ్తుందని చెప్పి, అమ్మా మీరు ఏ చర్చికి వెళ్తారు అంటే, నేను ఏ చర్చికి వెళ్ళను, నేను క్రిస్టియన్ కాదు, నేను ఎవరినంటే మా నాయకుడు ఎవరంటే సాతాను. ఎవరు? మా నాయకుడు సాతాను. మేము ప్రతి శుక్రవారం సాయంకాలం ఉపవాసం ఉండి మేము మా నాయకుడైన సాతానికి మేము ప్రార్థన చేస్తాము. ఏమైనా ప్రార్థన చేస్తామో తెలుసా? క్రైస్తవ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వారు విడిపోవాలి, భార్యాభర్తలు కొట్టుకోవాలి, పిల్లలకి తల్లికి సమాధానం ఉండకూడదు, భర్తకి భార్యకి సమాధానం ఉండకూడదు, వారు విచ్ఛిన్నం అయిపోవాలి, వారు విడాకులు తీసుకోవాలి, అవసరమైతే భార్య భర్తను చంపాలి, భర్త భార్యను చంపాలి, పిల్లలు తల్లిదండ్రులు చంపాలి, తల్లిదండ్రులు పిల్లలు చంపాలి. ఆ విధంగా జరగాలని మా నాయకుడికి ప్రతి శుక్రవారం సాయంకాలం ఉపవాసం ఉండి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. అందుకే ఈ రోజున క్రైస్తవ కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. ఏ కుటుంబం చూసినా సమాధానం లేదు. భార్య భర్తలకి మధ్యలో గొడవలు, పిల్లలకి తల్లిదండ్రులకు మధ్యలో గొడవలు, తల్లి పిల్ల మాట వింటం లేదు, పిల్ల తల్లి మాట వింటం లేదు. ఇలా జరగడానికి కారణం ఏమిటంటే మేమే కారకులం. మేము ఉపవాసం ఉండి మా నాయకుడైన సాతానికి మేమేం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాం. పిల్లరా, సాతానికి భక్తులుగా ఉండి, సాతానికి విశ్వాసులుగా ఉండి, సాతానికి వారు పిల్లలుగా ఉండి, వారు అంత శ్రద్ధ కలిగి కుటుంబాలు విడిపోవాలని, విచ్ఛిన్నం అయిపోవాలని, విడాకులు తీసుకోవాలని, పూర్తిగా నాశనం అయిపోవాలని అంత రోషముతో వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే
నిజమైన దేవుని బిడ్డలుగా ఇంకెంత మనకు రోషం ఉండాలి, ఇంకెంత మనకు పట్టుదల ఉండాలి, ఇంకెంత మనకు ప్రార్థన ఉండాలి. దయచేసి బాగా గమనించండి. ఒకప్పుడు మనం చేసే ప్రార్థన చాలా ఎక్కువగా చేసేవారిమి, కానీ కడవరి దినాల్లో ఏమంటే ప్రార్థన తరిగిపోయింది, విశ్వాసము తరిగిపోయింది, కన్నీళ్ళు తరిగిపోయాయి. అంత ఎక్కువ ప్రార్థన మనం చేయలేకపోతున్నాం. ఎందుకంటే మనం ఎన్నో పనులు పెట్టుకుంటాం. మనం ఎన్నెన్నో పనులు పెట్టుకున్న కారణం బట్టి దేవునికి ఇవ్వాల్సినంత సమయం మనం ఇవ్వలేకపోతున్నాం. దేవుని సన్నిధిలో చేసేంత ప్రార్థన మనం చేయలేకపోతున్నాం. అందుకే ఈ రోజున అనేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, అనేక కుటుంబాలు తగులుతూ ఉన్నాయి, అనేక మంది భార్యాభర్తలు కొట్టుకుంటున్నారు, అనేక మంది విడాకులు తీసుకుంటున్నారు, అనేక మంది పిల్లలు చెడిపోతున్నారు. ఇలా జరగడానికి కారణం ఏమిటంటే నిజమైన క్రైస్తవుడిగా, నిజమైన క్రైస్తవురాలుగా మనం చేయవలసినంత ప్రార్థన చేయట్లేదు. కాబట్టి ఈ రాత్రి మనం ఒక్కసారి ఒక సవాలుగా మనం తీసుకుందాం, ఒక రోషంగా మనం తీసుకుందాం, ఒక పౌరుషంగా మనం తీసుకుందాం. ప్రార్థన చేయడానికి గుంపులు అవసరం లేదు, ప్రార్థన చేయడానికి సమూహాలు అవసరం లేదు, ప్రార్థన చేయడానికి వేల మంది అవసరం లేదు. ప్రార్థన చేయడానికి 2-3 ఉంటే చాలు. ఎందుకంటే వాక్యం అంటుంది, ఎక్కడైతే నా నామములో 2-3 ఉంటారో వారి మధ్యలో నేను ఉన్నాను అని ప్రభు చెప్పాడు. ప్రార్థించే ప్రార్థన పరులు 3 ఉంటే చాలు, ప్రార్థించే ప్రార్థన పరులు 2 ఉంటే చాలు, ప్రార్థించే ప్రార్థన పరులు కొద్దిమంది ఉంటే చాలు. వారి నుండి దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రార్థన ఎప్పుడు కూడా నిరాకరించడు. దయచేసి బాగా గమనించండి ప్రియులరా. ఈ రాత్రికాల సమయమందు మనం ఆలోచన చేద్దాం. ఎందుకు దేవుడు మన నేత్రాల్లో కన్నీళ్లు పెట్టాడో తెలుసా? ఆ కన్నీళ్ళ చేత మనము ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ఆ కన్నీరు కార్చాలని. అందుకే ఇర్మియా 9వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని మనం చదివితే ఒక చక్కని మాట ఉంది. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీళ్లు విడిచినట్లు నా తల జలమయమవుచున్నది, నా కన్ను కన్నీళ్ళు ఊటగాను ఉండును గాక. ప్రియులరా, ఈ ఇర్మియా పుస్తకం 9వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ ఇర్మియా అంటున్నాడు. ఇర్మియాకు అతనికున్న బిరుదు ఏమిటంటే కన్నీటి ప్రవక్త అని బిరుదుంది. కన్నీటి ప్రవక్త అని బిరుదు వచ్చిందంటే ఎంత కన్నీరు కార్చాడో ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఆయన అంటున్నాడు, నా కన్నులు ఊటగాను నా తల జలమయముగాను హతమైన జనుల గూర్చి నేను ఎంతో ఏడుస్తూ ఉన్నాను అని చెప్పాడు. అంటే యూదుల్లో చాలామంది చంపబడ్డారు, యూదుల్లో చాలామంది హతులైపోయారు, చాలామంది ప్రార్థనా పరులు పతనమైపోయారు, చాలామంది దేవుని కొరకు రోషంగా జీవించేవారు నేలమట్టమైపోయారు. ఇలాంటి వారందరిని చూసి ఇర్మియా ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసా? ఒకప్పుడు కన్నీటి ప్రార్థన చేసే గుంపు, ఒకప్పుడు దేవుని కొరకు రోషంగా జీవించేవారు, ఒకప్పుడు దేవుని కొరకు కావాలి అని బ్రతికిన వీళ్ళు ఈరోజు అవన్నీ కూడా పోగొట్టుకున్నారు. ఆ ప్రార్థన పోగొట్టుకున్నారు, ఆ కన్నీళ్లు పోగొట్టుకున్నారు, ఆ వేదన పోగొట్టుకున్నారు, ఆ రోషం పోగొట్టుకున్నారు, ఆ పౌరుషం పోగొట్టుకున్నారు. కాబట్టి నా జనులలో, అంటే యూదులైన నా జనులలో చాలామంది హతులైపోయారు. అంటే చాలామంది చనిపోయారు. ఎందుకు చనిపోయారంటే వారు హతం చేయబడ్డారు. వారిని నాశనం చేసే నాశనకర్త వారిని నాశనం చేశాడు. నాశనం చేసిన కారణం బట్టి అందరూ కూడా చనిపోయారని చెప్పి ఆ చనిపోయిన వారిని చూసి ఇక్కడ ఇర్మియా ఏం చేస్తున్నాడంటే ఏడుస్తూ ఉన్నాడు, కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఈ రాత్రి అదే రీతిగా మన కళ్ళ ముందు ఎంతోమంది నశించిపోతున్న వారు చాలామంది ఉన్నారు. దయచేసి బాగా గమనించండి. చూడండి, ఎన్నో భయంకరమైన
కట్టుబాట్లు ఈ రోజుల్లో వచ్చేస్తాయి. ఒకప్పుడు స్వేచ్ఛగా మనం సువార్త ప్రకటించేవారిమి, ఒకప్పుడు స్వేచ్ఛగా దేవుని మాటలు ప్రకటించేవారిమి, ఒకప్పుడు స్వేచ్ఛగా దేవుని కొరకు ఎంతోమంది పబ్లిక్గా చెప్పేవారిమి, పబ్లిక్గా మీటింగులు పెట్టేవారిమి, పబ్లిక్గా సువార్త ప్రకటించేవారిమి, పబ్లిక్గా దేవుని ఆరాధన చేసేవారిమి. కానీ ఈ రోజుల్లో చూస్తే అవన్నీ కూడా మూతపడ్డాయి. పబ్లిక్గా సువార్త చేసే అవకాశాలు లేవు, పబ్లిక్గా మీటింగ్ పెట్టుకునే అవకాశాలు లేవు. పబ్లిక్గా మీటింగ్ పెట్టాలంటే పోలీస్ పర్మిషన్ కావాలి, కలెక్టర్ పర్మిషన్ కావాలి. ఒకప్పుడు కలెక్టర్ పర్మిషన్ కావాలా, ఒకప్పుడు పోలీస్ పర్మిషన్ కావాలా? అవసరం లేదు. ఒకప్పుడు ఆ విధంగా జరిగేవి, ఇప్పుడు జరగాలంటే అటువంటి క్లిష్టమైన పరిస్థితులు వచ్చేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా నిద్రపోతున్న ఒక క్రైస్తవుడిగా, ఒక భక్తుడిగా ఎలా నెమ్మదిగా ఉండగలుగుతున్నాం? నీకు బాగుందని అనుకుంటున్నావా? దయచేసి బాగా గమనించండి. నిజంగా దేవుని హృదయం కలిగిన నీవు, దేవుని మనస్సు కలిగిన నీవు నెమ్మదిగా ఉండలేవే? దేవుని ఆత్మ కలిగిన నీవు నెమ్మదిగా ఉండలేవే? ఏం చేస్తావో తెలుసా? ఇర్మియాలాగా ఏడుస్తావు, ఇర్మియాలాగా కన్నీరు కారుస్తావు, ఇర్మియాలాగా రోదిస్తావు. ఇర్మియా అంటున్నాడు, ఎంతోమంది హతులైపోయారు, ఎంతోమంది చనిపోయారు, ఎంతోమంది పతనమైపోయారు, ఎంతోమంది జారిపోయారు, ఎంతోమంది నీతిగా జీవించేవారు, ఎంతోమంది పరిశుద్ధంగా జీవించేవారు, ఎంతోమంది రోషంగా జీవించేవారు. అలాంటి వారందరూ కూడా పడిపోయారు, అలాంటి వారందరూ కూడా జారిపోయారు, అలాంటి వారందరూ కూడా పతనమైపోయారు అని వాళ్ళందరిని చూసి ఏడుస్తూ ఏడుస్తూ వెక్కి వెక్కి ఏడుస్తున్న ఇర్మియా వారందరి విషయమై ఏం చేస్తున్నాడంటే ఏడుస్తూ ఉన్నాడు. దయచేసి బాగా గమనించండి. ఇర్మియా ఏడుపు ఆలకించిన దేవుడు ఆ చివరి అధ్యాయాలు వచ్చేసరికి ఇర్మియా ఏడుపును ఎవరు ఆలకించారు? దేవుడు ఆలకించాడు. ఎప్పుడైతే ఇర్మియా ఏడుస్తూ ప్రజలు హతమైపోయారో అని ఏడుస్తూ వచ్చారో, అయితే దేవుడు నిజంగా ఇర్మియా ఆ ఏడుపును చూసిన తర్వాత ఎవరైతే పడిపోయారో, ఎవరైతే జారిపోయారో తిరిగి వారిని దేవుడు పురుకొల్పి, దేవుడు వారికి తిరిగి వారు పడిపోయిన స్థితి నుండి లేపి, మరలా వారు ప్రారంభ దినాలలో ఎంత కన్నీటి ప్రార్థన అనుభవం ఉండేదో, ఎంత దేవుని కొరకు రోషంగా జీవించేవారో, దేవుని కొరకు ఎలా బ్రతికేవారో అలాంటి రోషాన్ని, అలాంటి పౌరుషాన్ని, అలాంటి హృదయాన్ని, అలాంటి మనస్సును దేవుడు మరలా యూదా వారికి ఇచ్చినట్లుగా ఆ చివరి అధ్యాయాల్లో చూస్తున్నాం. అలాంటి మనస్సు రావడానికి కారణం ఏమిటంటే ఇర్మియా చేసిన కన్నీరు కార్చడం. ఇర్మియా చేసింది కన్నీరు కార్చడం. ఈ రాత్రి అలాంటి కన్నీరు కార్చేదాగా నీవు ఉంటావా? అలాంటి కన్నీరు కార్చే వ్యక్తిగా నువ్వు ఉండగలవా? కన్నీటి కార్చడం నువ్వు చేయగలవా? ఎందుకో తెలుసా? మనం అనుకుంటాం, నా కళ్ళల్లో, నా నేత్రాల్లో దేవుడు ఏం పెట్టాడంటే కన్నీళ్లు పెట్టాడు. ఎందుకు కన్నీళ్లు పెట్టాడంటే ఎవరైతే మారకుండా ఉన్నారో వారిని మార్చడానికే నువ్వు కన్నీరు కారుస్తావని దేవుడు నీ కళ్ళల్లో కన్నీరు పెట్టాడు. తల్లి, దయచేసి బాగా గమనించండి. నీ భర్త మారలేదా? అయితే కన్నీరు కార్చు. నీ పిల్లలు మారలేదా? అయితే కన్నీరు కార్చు. నీ బంధువులు మారలేదా? కన్నీరు కార్చు. ఎందుకంటే ఒకవేళ నీవు చనిపోతే దేవుని రాజ్యములో ఉంటావు. రక్షణ లేని వారు చనిపోతే వారు నరకములో ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవ్వరు కూడా వారిని రక్షించే వ్యక్తులు ఎవ్వరు కూడా ఉండరు. కాబట్టి వారికి అట్టి అవకాశాన్ని కలిగించాలని, వారిని కూడా ప్రభు రక్షించాలని, వారి నిమిత్తమై రక్షణ పొందిన నీవు ఏం చేయాలంటే ఒక్కసారి కన్నీరు కార్చి, ఎవరైతే రక్షణ పొందలేదో వారి కొరకు కన్నీరు కారుస్తే అవకాశాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే విలాప వాక్యాలు 2వ అధ్యాయము 18వ వచనాన్ని చదివితే ఒక మంచి మాట చెప్తున్నాడు. త్వరగా మనం చదువుకుందాం. చదువుమా? విలాప వాక్యములు 2వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందామా? జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొర్రపెట్టెదరు. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు కారణము, విరామము కలగనీయకము, నీ కంటి పాపను విస్మరింపనీయకము. పిల్లరా,
ఈ విలాప వాక్యములు 2వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూస్తే సియోను కుమారి అని చెప్పాడు. సియోను కుమారి అంటే క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూచువారు అని దాని అర్థం. బైబిల్లో 3 కుమార్తెలు ఉన్నారు. ఒకటి బబులోను కుమారి అంటే రక్షణ లేనివారు అని దాని అర్థం. 2వది యెరూషలేము కుమారి అంటే రక్షణ పొందినవారు అని దాని అర్థం. 3వది సియోను కుమారి అంటే యేసు రాకడ కొరకు ఎదురు చూచువారు అని దాని అర్థం. ఇప్పుడు మనం ఏ గుంపుకు సంబంధించిన వారిగా ఉన్నాం? ఏ కోవకు సంబంధించిన వారిగా ఉన్నాం? సియోను కుమారు వలె యేసు రాకడ కొరకు ఎదురు చూచేవారిగా ఉన్నాం. అయితే ఇక్కడ వాక్యం అంటుంది, సియోను కుమారి, నువ్వు సియోను కుమారిగా ఉన్నావు కాబట్టి నీ కంటికు విశ్రమము రానియ్యకు, నీ కంటి పాపను విశ్రాంతి రానియకము. నీ కన్నులకు ఏం కావాలంటే కన్నీటి ప్రార్థన కావాలి. కన్నీరు కార్చము, విలాప గీతం ఎత్తుము, విలపించుము, ఏడువము, కాబట్టి రోధించుము అని ఈ విలాప వాక్యములో దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనము నెమ్మదిగా ఉండే రోజులు కాదు. ఈ దినాల్లో మనం ఏం చేయాలంటే కన్నీరు కార్చేవారిగా మనము ఉండాలి. కన్నీరు కార్చేవారిగా ఉండాలి. చూడండి, పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. పురుషులు ఎక్కువగా ప్రార్థన చేయలేరు, పురుషులు ఎక్కువగా కన్నీరు కార్చలేరు, పురుషులు దేవుని సన్నిధిలో ఎక్కువగా ఉండలేరు. పురుషులు అవసరమైతే దేవునికి ఏమంటే ధనం ఇస్తారు. పురుషులు దేవుని కార్యాలు చేయమంటే ఏదైనా అవసరమైతే కొని చేస్తారు, ఏదైనా తెమ్మంటే తెస్తారు, ఏదైనా సహాయపడమంటే చేస్తారు. కానీ స్త్రీల వలె భక్తి చేయాలన్నా, స్త్రీల వలె ప్రార్థన చేయాలన్నా, స్త్రీల వలె కన్నీరు కార్చాలన్నా ఇవన్నీ కూడా ఎవరు చేయగలరంటే స్త్రీలైన మీరు మాత్రమే చేయగలరు. భక్తి కూడా మీరే చేయగలరు, కన్నీరు కూడా మీరే కార్చగలరు, ప్రార్థన కూడా మీరే చేయగలరు. ఇవన్నీ దేవుడు మీకు ఇచ్చిన వరం. కాబట్టి ఈ కడవరి దినాల్లో మీరేం చేయాలంటే కన్నీటి ప్రార్థన లేక కన్నీరు కార్చేవారిగా మీరు ఉండాలి. దయచేసి బాగా గమనించండి. అక్కడ వాక్యం అంటుంది, మీరు విశ్రమము పొందకండి, విశ్రాంతి తీసుకోకండి. విశ్రాంతి తీసుకునే రోజులు ఇవి కాదు. ఏమండి, సైన్స్ ప్రకారంగా ఒక వ్యక్తి 6 గంటల సమయం విశ్రాంతి తీసుకుంటే ఆ వ్యక్తికి ఆరోగ్యంగా ఉంటాడు. అంతకు మించి ఎక్కువగా మనం విశ్రాంతి తీసుకుంటే దేవుడు అంటాడు సోమరి అని దేవుడు పిలుస్తాడు. దయచేసి బాగా గమనించండి. ఒక స్త్రీ అయినా ఒక పురుషుడైనా సైన్స్ ప్రకారంగా ఒక వ్యక్తి ఎంత సమయం విశ్రాంతి తీసుకోవాలి? 6 గంటలు. 6 గంటలు విశ్రాంతి తీసుకుంటే నీ శరీరానికి కావలసిన ఆరోగ్యము వస్తుంది. అంతకు మించింది మనం తీసుకుంటే అది సోమరతనానికి తీసుకువెళ్తుంది. కాబట్టి దేవుని బిడ్డలు దేనికైనా మితముగా ఉండాలి. తినే విషయంలో మితముగా ఉండాలి. ఏమండి, నిద్రపోయే విషయంలో మితముగా ఉండాలి, మాట్లాడే విషయంలో మితముగా ఉండాలి. కాబట్టి దేనికైనా మనం ఎలా ఉండాలి? మితముగా ఉండాలి. కాబట్టి దయచేసి ఆ విధంగా మితంగా ఉన్నప్పుడు దేవుడు నీ భక్తిని చూసి, నీ విశ్వాసాన్ని చూసి, నువ్వు చేసే కార్యాలు చూసి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణమందున్న 2 తటాకములతో సమానము. నీ 2 నేత్రాల్లో దేవుడు ఏం పెట్టాడు? చూడండి, ఇప్పుడు ప్రకృతిలో కనిపిస్తున్న చెరువులు కావచ్చు, ప్రకృతిలో కనిపిస్తున్న నదులు కావచ్చు, ప్రకృతిలో కనిపిస్తున్న కొలలు కావచ్చు, కోనేరులు కావచ్చు, వాగులు కావచ్చు, ఏవైనా కావచ్చు, ఇవన్నీ కూడా వేసవి కాలంలో ఏమవుతాయి? ఇవన్నీ ఎండిపోతాయి. అయితే నువ్వు పుట్టినప్పటి నుండి నువ్వు చనిపోయినంత వరకు నీ కళ్ళల్లో నీరు మాత్రం ఆరిపోయే ప్రసక్తి లేదు. నువ్వు చనిపోయినంత వరకు నీ నేత్రాల్లో నీళ్లు ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటాయి. అది దేవుడు పెట్టిన మహత్యం, అది దేవుడు పెట్టిన వరం.
ఎందుకు దేవుడు నీ నేత్రాల్లో నీళ్లు పెట్టాడో తెలుసా? ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు నువ్వు కన్నీరు కారుస్తావని, ప్రజలు మార్పు కోసం కన్నీరు కారుస్తావని, నీ కుటుంబస్తుల కోసం కన్నీరు కారుస్తావని, గడ్డు సమస్యల కోసం కన్నీరు కారుస్తావని. అందుకే దేవుడు నీ నేత్రాల్లో ఏం పెట్టాడు? కన్నీళ్లు పెట్టాడు. హల్లెలూయా. కాబట్టి 1 పరిశుద్ధత కలిగి ఉండాలి, 2 కన్నీరు కార్చాలి. 3వ మాట చెప్పి 5 నిమిషాల్లో నేను ముగించేస్తాను. 3వ మాట ఏముందంటే, నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానము. అందరూ జాగ్రత్తగా వినండి. నాసిక అంటే ఏమిటంటే ముక్కు అని దాని అర్థం. ముక్కు ఏం చూపిస్తుంది అంటే ఒక్కసారి మనం చదువుకుందాం. ఆదికాండం 24వ అధ్యాయము 47వ వచనాన్ని త్వరగా చదువుకుందాం. ఆదికాండం 24వ అధ్యాయము 47వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు నేను, నీవు ఎవరి కుమార్తెవని అడిగినందుకు ఆమె నాహోరునకు కనిన కుమారుడగు బెతుయేలు కుమార్తెనని చెప్పినప్పుడు నేను ఆమె ముక్కుకు కమ్మియును ఆమె చేతులకు కడియములను పెట్టి తలవంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తోత్రము చేసితిని. ప్రియులరా, అందరూ జాగ్రత్తగా వినండి. ఈ ఆదికాండం 24వ అధ్యాయము 47వ వచనాన్ని జాగ్రత్తగా చూస్తే, అందరూ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఎలియాజరు హారాను పట్టణానికి వెళ్ళాడు, నాహోరు పట్టణానికి వెళ్ళాడు. ఎవరు వెళ్ళారు? ఎలియాజరు వెళ్ళాడు. ఎలియాజరు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, లాబాను అంటున్నాడు, అయ్యా మీ యొక్క ఒంటెలకు ఇదిగో గడ్డి, మీరు కాలుకోవడానికి నీళ్లు, మీకు భోజన పదార్థాలు అన్నీ సిద్ధం చేశాను అని లాబాన్ అంటే, ఎలియాజరు ఏమన్నాడో తెలుసా? లేదు, దేవుడు నన్ను పంపించిన పని నేను జరిగిస్తే కానీ నేను భోజనం చేయను అని వెంటనే అక్కడ ఏం చేశాడంటే ఆ రిబకాను పిలిపించాడు. రిబకాను పిలిపించిన తర్వాత అందరూ జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా ఎలియాజరు ఏం చేశాడంటే రిబకా ముక్కుకు కమ్మి పెట్టాడు. అందరూ జాగ్రత్తగా వినండి. రిబకా ముక్కుకు ఏం చేశాడు? కమ్మి పెట్టాడు. బాగా గమనించండి. ఏం ముందు చేతులకి కడియములు పెట్టొచ్చు కదా, కాలుకి కడియాలు పెట్టొచ్చు కదా, మెడలో హారం వేయొచ్చు కదా, వడ్డానం పెట్టొచ్చు కదా, పాపిడి గొలుసు పెట్టొచ్చు కదా, నెక్లెస్ వేయొచ్చు కదా, నల్లపూసలు వేయొచ్చు కదా. ఇవన్నీ వేయకుండా ఎలియాజరు మొట్టమొదటిగా రిబకాకు ఏం చేశాడంటే ఆమె ముక్కుకు కమ్మి మాత్రం పెట్టాడు. అందరూ జాగ్రత్తగా వినండి. ఎందుకు ముక్కికి కమ్మి పెట్టాడో తెలుసా? ఓ రిబకా, ఇంతవరకు నీ కన్నవారికి నువ్వు పనిచేస్తావు, నీ కన్నవారి కొరకు నువ్వు బ్రతికావు, నీ అన్నల కొరకు నువ్వు బ్రతికావు, నీ అక్కల కొరకు నువ్వు బ్రతికావు, నీ తల్లి కొరకు నువ్వు బ్రతికావు, నీ తండ్రి కొరకు నువ్వు బ్రతికావు, నీ వారసుల కొరకు నువ్వు బ్రతికావు, నీ సంతతి వారి కొరకు నువ్వు బ్రతికావు. అయితే ఈ రోజు నుంచి నీ ముక్కుకు నేను కమ్మి పెడుతున్నానంటే అర్థమేంటో తెలుసా? నీకు కాబోతున్న ఇస్సాకు కొరకే నీవు బ్రతకాలి. హల్లెలూయా. ఏమండి, ముక్కు అంటే ఊపిరి చూపిస్తుంది, ఊపిరి అంటే జీవించడం, ఊపిరి అంటే బ్రతకడం అని చూపిస్తుంది. కాబట్టి నువ్వు జీవించడం ఎవరి కొరకు? చెప్పాలి ఎవరి కొరకు? ఇస్సాకు కొరకు జీవించాలి. ఇంతవరకు నీ కన్నవారి కొరకు నువ్వు జీవించావు. అయితే ఈ రోజు నుంచి నీ ముక్కుకు కమ్మి పెడుతున్నానంటే ఈ రోజు నుంచి నీ జీవితం ఎవరి కొరకు? ఇస్సాకు కొరకు నువ్వు జీవించాలి అని ఎలియాజరు అర్థమిచ్చే ఆ ముక్కికి కమ్మి పెట్టినట్లుగా మనము చూస్తున్నాం. రిబకా సంఘానికి సూచనగా ఉంది, ఇస్సాకు యేసు ప్రభుల వారికి సూచనగా ఉన్నాడు, ఎలియాజరు పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్నాడు. అక్కడ ముక్కు ఎవరిని జీవించడానికి, ఊపిరికి, బ్రతకడానికి సూచనగా ఉంది. అందుకే ఇక్కడ పరమగీతంలో అంటున్నాడు, నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానము. నాసిక అంటే ముక్కు. ముక్కు ఏం చూపిస్తుందంటే
జీవించడం అని చూపిస్తుంది, మనం బ్రతకడం అని చూపిస్తుంది. అంటే మనం జీవించడం ఎవరి కోసం? క్రీస్తు కొరకు జీవించుట. మూడో విషయం ఏమిటంటే క్రీస్తు కొరకు మనం జీవించుట. ముక్కు ఏ విధంగా అయితే మనకు బ్రతకడం అనేది, ఊపిరి అనేది, లేకపోతే జీవము అనేది తెలియజేస్తుందో, అదే రీతిగా మన జీవితాలు ఎవరి కొరకు మనం జీవించాలి? చెప్పాలి ఎవరి కొరకు జీవించాలి? యేసు క్రీస్తు కొరకు మనం జీవించాలి అని ఇక్కడ మనకు వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనం జీవించడం మన కోసం మనం బ్రతకడం కాదు, మన పిల్లల కోసం మనం బ్రతకడం కాదు, మన కుటుంబం కోసం మనం బ్రతకడం కాదు. మనం ఎవరి కొరకు బ్రతకాలి? క్రీస్తు కొరకు బ్రతకాలి. అందుకే గొప్ప దైవజనుడైన పౌలు కూడా ఏమన్నాడు? ఒక్క మాట చూపించి నేను ముగిస్తాను, చూద్దాం, త్వరగా చదువుకుందాం. ఫిలిప్పు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. ఫిలిప్పు పత్రిక ఫిలిప్పీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. పౌలు కూడా ఏమంటున్నాడు? నేను బ్రతుకుట క్రీస్తే, అంటే క్రీస్తు కొరకే నేను జీవిస్తాను, క్రీస్తు కొరకే నేను బ్రతుకుతాను. నా బ్రతుకు నా కోసం కాదు, నా బ్రతుకు నా కుటుంబం కోసం కాదు, నా బ్రతుకు ఎవరి కోసం అంటే క్రీస్తు కొరకే నేను బ్రతుకుతాను అని ఇక్కడ పౌలు చెప్తున్నాడు. కాబట్టి ప్రియులరా, ఈ రాత్రి పరమగీతము ద్వారా 3 విషయాలు ప్రభు మనతో మాట్లాడు. 1, పరిశుద్ధత కలిగి మనం ఉండాలి. 2, కన్నీరు కార్చాలి. 3, క్రీస్తు కొరకు మనం జీవించాలి. క్రీస్తు కొరకు మనము జీవించాలి. మన కోసం మనం కాదు, మన కుటుంబాల కోసం కాదు, మన పిల్లల కోసం కాదు. మనం ఎవరి కోసం జీవించాలి? మనం క్రీస్తు కొరకు జీవిస్తే మనకి ఏం కావాలో దేవుడే సమస్తాన్ని కూడా చూసుకుంటాడు. ఈ రాత్రి అటువంటి తీర్మానంతో మనం ఈ స్థలం నుంచి వెళదాం. ప్రభువా, ఈ జీవితం నా కోసం కాదు, ఈ జీవితం నా కుటుంబం కోసం కాదు, ఈ జీవితం నా పిల్లల కోసం కాదు, ఈ జీవితం నీ కోసమే ప్రభువా, నేను జీవించడానికి నాకు సాయం చేయండి అని ప్రభు దగ్గర ప్రతి వారు కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఉపవాస కూడికను మనం ముగించుకుందాం. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. దయచేసి నేను ప్రార్థించే ముందు ఒక్కసారి చెప్పిన ప్రతి మాట మీ హృదయంలో జ్ఞాపకం చేసుకుంటారా? దేవుడు మనతో మాట్లాడిన మాట, నీ కందరము దంత గోపుర రూపము అని చెప్పాడు. కాబట్టి మెడ అనేది శిరస్సును శరీరాన్ని ఏకం చేసేది మెడ. ఈ మెడ ఎలా ఉందంటే దంతముతో కట్టిన గోపురం ఎలాగైతే ఉందో అదే రీతిగా ఈ దంతం తెల్లగా ఉంటుంది. తెలుపు పరిశుద్ధతకు సూచన. దేవుని బిడ్డగా, దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా నీలో నాలో మనందరిలో కూడా పరిశుద్ధత కావాలని దేవుడు ఆశపడుతున్నాడు. 2వది, నీ కళ్ళల్లో, నీ నేత్రాల్లో దేవుడు కన్నీళ్లు పెట్టాడు. ఎందుకు పెట్టాడో తెలుసా? ఎంతోమంది నశించిపోతున్నారు, ఎంతోమంది పాడైపోతున్నారు, ఎంతోమంది భక్తిలో కలిగిన వారు భక్తిలోంచి పడిపోతున్నారు, ఎంతోమంది పరిశుద్ధత కలిగిన వారు పరిశుద్ధతలో పడిపోతున్నారు. పడిపోయిన వారిని చూసి ఎగతాళి చేయడం కాదు, పడిపోయిన వారిని చూసి పరహాస్యంగా మాట్లాడడం కాదు, పడిపోయిన వారిని చూసి ఎగతాళిగా మనం అనేకులకు చెప్పడం కాదు. అలాంటి వారి కొరకు నిజంగా దేవుని బిడ్డగా, ఒక ఆత్మీయురాలుగా, ఒక ఆత్మీయుడిగా ఏం చేయాలో తెలుసా? అలాంటి వారి కొరకు కన్నీరు కార్చాలి. ఇర్మియా కన్నీరు కార్చాడు కదా, అలాగ మనం కూడా కన్నీరు కార్చాలి. కన్నీరు కారిస్తే దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ఎలాంటి కార్యమైనా దేవుడు జరిగిస్తాడు. ఎంతోమంది కాబట్టి సాతానును ఆరాధించేవారు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? క్రైస్తవ కుటుంబాలు విడిపోవాలని, క్రైస్తవ కుటుంబాలు పతనమైపోవాలని, భార్య భర్తలు విడాకులు తీసుకోవాలని,
పిల్లలు దుర్మార్గులు అయిపోవాలని వాళ్ళెంతోమంది సాతానును ఆరాధించేవారు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళంత రోషంగా, వాళ్ళంత పౌరుషంగా ఆ విధంగా వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే నిజమైన దేవుని ఎరిగిన నీవు ఇంకెంత ప్రార్థన చేయాలి? నిజమైన దేవుని తెలుసుకున్న నీవు ఇంకెంత దేవుని దగ్గర అంగలార్చాలి, ఎంత అంగలార్చాలి. ఎన్నో కుటుంబాలు విడిపోతున్నాయి, ఎన్నో కుటుంబాలు జారిపోతున్నాయి, ఎన్నో కుటుంబాలు పత్రమైపోతున్నాయి, ఎన్నో కుటుంబాలు గొడవలు, ఎన్నో కుటుంబాలు తగువులు, ఎన్నో కుటుంబాలు రకరకాలు ద్వేషాలు, పగలు, ఈర్ష్యలు ఎన్నో చూస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా ఇక్కడ యిర్మీయాలో చెప్తున్నాడు, హతులైన వారిని చూసి నా కన్ను కన్నీళ్ళు ఊటగాను, నా తల జలమయముగాను అని యిర్మీయా చెప్తున్నాడు. పడిపోయిన వారిని చూసి, పతనమైపోయిన వారిని చూసి, హతులైపోయిన వారిని చూసి యిర్మీయా ఏడుస్తున్నాడు. యిర్మీయా కన్నీరు కారుస్తున్నాడు. అటువంటి ఆత్మ, అంగలార్చే ఆత్మ, ప్రార్థించే ఆత్మ, కన్నీరు కార్చే ఆత్మ రాత్రి మరలో ఉండాలి. గ్లోరీ జీసస్. మూడవది, నీ నాసిగా దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానము. నాసిక అంటే ముక్కు. ముక్కు ఏం చేస్తుందంటే అక్కడ ఎలియాజు రెబెకాకు ఆ ముక్కికి కమ్మి తగిలించాడు. అంటే ఇంతవరకు నీ కొరకు నువ్వు బ్రతికావు, నీ కుటుంబం కొరకు నువ్వు బ్రతికావు, ఇక మీదట నీ కాబోతున్న ఇస్సాకు కొరకు నువ్వు బ్రతకాలి. ఇస్సాకు యేసు క్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యం. మనమందరం కూడా యేసు ప్రభు కొరకు బ్రతకాలి, యేసు ప్రభు కొరకు జీవించాలి. కృప ప్రభువు ఇవ్వాలని రెండు చేతులు పైకెత్తి ప్రభుని ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ వాక్యం చేత ప్రభు నీతో మాట్లాడాడో, ఏ తీర్మానంతో ప్రభు నీతో మాట్లాడాడో, ఏ వాక్యాన్ని ప్రభు నీకు వినిపించాడో, అదే అంగలార్పుతో, అదే ఆత్మతో, అదే కన్నీళ్లతో ఈ స్థలం నుంచి మనం వెళ్దాం. గ్లోరీ, గ్లోరీ. ప్రభా, నేను చల్లారిపోయిన తండ్రి, ఒకప్పుడు కన్నీరు కార్చే వ్యక్తిని, ఒకప్పుడు అంగలార్చే వ్యక్తిని, ఒకప్పుడు గోజాడే వ్యక్తిని, ఒకప్పుడు పెరిగిలాడే వ్యక్తిని, ఒకప్పుడు నలిగిపోయే వ్యక్తిని. Glory, glory, Jesus, 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 glory, Jesus, glory, Jesus, glory, Jesus, glory, Jesus, Jesus, Jesus. ఆశ్చర్యకరుడైన మా తండ్రి, నీ నామాన్ని బట్టి ప్రభువా నీ పాదాల స్తోత్రాలు. ఈ రాత్రి ప్రభువా కొన్ని మాటల చేత ప్రభువా మీరు మాట్లాడిన విధానం బట్టి తండ్రి నీ స్తోత్రాలు. వినిన నీ బిడ్డలందరూ కూడా ప్రార్థన ఆత్మతో, కన్నీరు కచ్చే ఆత్మతో, ప్రలాపించే ఆత్మతో, అంగలార్చే ఆత్మతో ప్రభువా వారు వెళ్తున్నారు. ప్రభువా అదే ఆత్మతో వారు ఉండాలి తండ్రి, అదే ప్రార్థన వారు చేయాలి తండ్రి. విరిగి నలిగిన మనస్సుతో వారు ఉండాలి ప్రభువా. అటువంటి అద్భుతమైన కార్యాలు ఈ బిడ్డల జీవితాల్లో మీరు జరిగించి ఈ రాత్రి ప్రార్థన కూడికలు వచ్చిన ప్రతి వారిని కూడా పేరు పేరున మీరు ఆశీర్వదించి ప్రభా, దూర దూర ప్రాంతాలు కూడా వెళ్తున్నారు తండ్రి, వారు కూడా క్షేమముగా వెళ్ళాలి తండ్రి. కొంతమంది వాహనాల మీద వచ్చారు, తిరిగి వారి వాహనాల మీద క్షేమముగా వెళ్ళాలి ప్రభువా. ఎంత దూరం నుండి వచ్చారో వారు కూడా తిరిగి క్షేమముగా వెళ్ళాలి ప్రభువా. మా సంఘ బిడ్డలందరినీ కూడా క్షేమముగా నడిపించు నాయన. మళ్ళీ మేము ఆదివారం నీ సన్నిధిలో కలుసుకున్నంత వరకు నీ కృపా సన్నిధి మాకు తోడుగా ఉంచి మీరొక్కరే మహిమ పొందమని క్రీస్తు యేసు ప్రశస్త నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. యేసు రక్తమే చేయండి, సిలువ రక్తమే చేయండి. యేసు సంపూర్ణ విజయం కలుగును. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు,
పరిశుద్ధాత్మకమైన సహవాసం సన్నిధి ఈ రాత్రి ఉపవాస ప్రార్థనలో చేరవచ్చిన దేవుని బిడ్డలకును, వేదిక మీద ఆసిన దేవుని సేవకులకును, మన గ్రామానికి చుట్టుపక్కల గ్రామ ప్రజలకును, కంపెనీలకును, కంపెనీ యాజమాన్యానికి, కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకును, కార్మికులకును, కాంట్రాక్ట్స్కును అందరికీ దేవుని సన్నిధి నిత్యము తోడయిందును గాక. నా ప్రాణమా యెహోవాను సన్నిధించము, నా అంతరం సమస్తమైన పరిస్థితులను సన్నిధించము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఆమేన్. అందరికీ వందలండి. దేవుడు మనందరిని దీవించును గాక.